బ్రహ్మయ్య గారు, మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు, అనిల్ రావుపూడి గారికి ఆయన తండ్రి గారు. ఈయన సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని, కొడుకు పనితనాన్ని, కొడుకు సక్సెస్ చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే గుళ్ళు వస్తుంది. నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన. వండర్ఫుల్. కష్టపడి ఒక డ్రైవర్గా, ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయి బౌళ్ళు కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు తీసుకువెళ్ళి సినిమాలకు వెళ్ళమని ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావుపూడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నాన్న 8 ఏళ్ళ కుర్రాడంటే పదరా అమ్మకి చెప్పరు అప్పుడు వెళ్ళిపోదాం తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి, ఆనందపడేంత గొప్ప వ్యక్తి. అండ్ తన కోరిక, కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు, ఈ రోజు నా కొడుకు ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతున్నాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందపడండి. ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. హలో, నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు, కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు మరడిలో 3 సబ్జెక్టులు పోతే నేను సక్సెస్ఫుల్ మీట్లో ఫెయిల్యూర్ చెప్పకూడదు సార్. నేను పోయితే వీడు ఫ్రెండ్ ఒకడు వచ్చి దుప్పట్టు కప్పుకొని కూడా సినిమాలు ఎవరని చెప్తుంటారు. ఎవరు ఈ చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తారు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి అదే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి వెళ్ళిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు. చిరంజీవి గారికి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం. అదొకటి. మేము లాస్ట్ షెడ్యూల్లో